హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ మెగా ర్యాలీకి ప్లాన్ చేస్తుంది. ఏప్రిల్ 6న మెగా ర్యాలీ నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ర్యాలీలో ఏఐసీసీ నేతలు పాల్గొనున్నారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ హాజరు కానున్న ఈ మెగా ర్యాలీలో కాంగ్రెస్ మేనిఫెస్టోను లాంచ్ చేసి ప్రసంగిస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాన్ని చేజిక్కించుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలోనే సంక్షేమ పథకాలతో హస్తం పార్టీ మేనిఫెస్టోను రూపొందిస్తోంది. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్దమైంది. దేశంలోని అన్ని వర్గాల్ని సంప్రదించి రూపొందిస్తున్న మేనిఫెస్టోను ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఆ మరుసటి రోజు ఏప్రిల్ 6న రాజస్థాన్లోని జైపూర్, తెలంగాణలోని హైదరాబాద్ నగరాల్లో మెగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. హైదరాబాద్ మెగా ర్యాలీలో రాహుల్ మేనిఫెస్టోను లాంచ్ చేసి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. దేశానికి సంక్షేమం అందించడం, అభివృద్ధి అనుకూల విజన్తోనే కాంగ్రెస్ ఎప్పుడు పనిచేస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్తో పాటు జైపూర్లో జరిగే మెగా ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మేనిఫెస్టోను ఆవిష్కరించి ప్రసంగిస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పాంచ్ న్యాయ్ పేరిట తమ హామీలను పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం చేస్తుంది. మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీల్ని ప్రకటించి న్యాయ్ పిల్లర్ల పేరుతో 25 గ్యారంటీలను 5 భాగాలకు విభజించింది. పీపుల్స్ మేనిఫెస్టో పేరుతో దీని రూపకల్పన కోసం కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ఆధ్వర్యంలోని పార్టీ కమిటీ ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదల ఆదాయానికి భరోసా, మహిళల హక్కులు, రైతులను దృష్టిలో ఉంచుకుని ఈ డాక్యుమెంట్ను రూపొందించారు.